బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈరోజు నాతో పాటు ఒక కపుల్ ఉన్నారు. కపులా కాదా అని కూడా నేను వాళ్ళని అడగాలన్నమాట. కానీ మనందరికీ రిలేటెడ్గా సమాజానికి వాళ్ళ ప్రతి వీడియోలో ఏదో ఒక మెసేజ్ ఉండేలా, సమాజం మారుతుందా మారదా అంటే దానికి కూడా మనం ఆల్రెడీ ఆన్సర్స్ తీసుకున్నాం లాస్ట్ టైము. కాకపోతే ఈసారి కపుల్గా వచ్చారు కాబట్టి ఆన్సర్స్ ఏమైనా మారాయా లేదా, వాళ్ళ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక మెసేజ్, ఒక్క మనిషి అయినా మారుంటారు అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను అనమాట. ఒక కపుల్ వీడియోస్తో ట్రెండింగ్లో ఇప్పటికీ ఎప్పటి నుంచో ఉన్న కపుల్ అయితే ఉన్నారనమాట. సో కపులా కాదా అని కూడా తెలుసుకుందాం ఈరోజు. రోషన్ గారు, నందు గారు ఉన్నారు. సో బోల్డ్ అని విషయాలు మాట్లాడదాం, వచ్చేయండి. హలో అండి. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? షీ స్టడీడ్ ఇట్ వెల్. ఫస్ట్ అది ఉండాలి, క్వశ్చన్ ఫస్ట్ ఉండాలి నాకు. మీరు చూసారు ఇంటర్వ్యూ మొత్తం చూడకపోయినా ఆ బిగినింగ్ అయితే చూసారు. యూ గాట్ గుడ్ మార్క్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ డూయింగ్ వెల్. మిమ్మల్ని చూసాక ఇంకా బాగున్నాను నేను. అయ్యో, ఫస్ట్ క్వశ్చనే, లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూకి వచ్చారు నా దగ్గరికి. అప్పుడు కపులా కాదా అని రివీల్ చేయమని అడిగితే 300K అయ్యాక నేను రివీల్ చేస్తాను, 300K చాలా త్వరలో అయిపోతుంది అని అన్నారు. 300K దాటి ఇప్పుడు 400 దగ్గరకు వచ్చేసారు. ఇంకా కూడా మీరు కపులా కాదా అని రివీల్ చేయలేదు. సో మిమ్మల్ని మోసం చేస్తున్నారు గైస్ యాక్చువల్లీ. అది మోసం కాదు, అంటే 300K ఛానల్ ఏ ఛానల్లో చెప్పలేదు కదా. ఇప్పుడు వ్లాగ్ ఛానల్ పెట్టాం. అసలు ఏమైనా మరీ అండి, మేమందరం ఆడియన్స్ ఎంత పాపం తెలుసా, పాపం వాళ్ళ మొహాలు చూసేనా అట్లా అనిపించాలి కదా మీకు. ఈసారి డెఫినెట్ గా చెప్పేస్తాం. నాకు నమ్మకం లేదురా. ఏంటండి నందగారు, మీరైనా చెప్పండి, అసలు మరి ఇది ఘోరం కాదా? అక్క చెల్లెలు సిరీస్ కంప్లీట్ అయిపోతే అప్పుడు ఆ అక్క చెల్లెలు సిరీస్ బాగా నెగిటివిటీ వస్తుందండి బాబు. అక్క చెల్లెలు సిరీస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే డెఫినెట్ గా చెప్పేస్తాం. అయితే అవ్వదు ఇది ఇంకా. నెక్స్ట్ మంత్ డెఫినెట్, ఈ మంత్ అయిపోద్ది, నెక్స్ట్ మంత్ లో చెప్పేస్తాం. ఈ మంత్ షూటింగ్ అయిపోద్దా? ఫుల్ సిరీస్ కంప్లీట్, స్ట్రీమింగ్ కూడా అయిపోతుంది. స్ట్రీమింగ్ కంప్లీట్ అయిపోతుంది. బట్ అక్క చెల్లెలు సిరీస్ కి కొంచెం మీరిద్దరు చేస్తున్నంత వరకు బాగుంది, ఇప్పుడు ఆమె వచ్చిన తర్వాత అసలు చూడాలనిపించట్లేదు అని చెప్పేసి, అంటే ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఆ పర్సన్ గురించి కాదు. కొంచెం అక్కడ నెగిటివిటీ మొదలైనట్టుంది కదా, అలా కాదు. అంటే బేసికలీ మాకు ముందు వచ్చే వ్యూవర్షిప్ కన్నా అక్క చెల్లెలు వ్యూవర్షిప్ ఎక్కువ ఉంది. అవునా? ఓకే. పెట్టిన 1 డేలో 1 మిలియన్ పక్కా ఉంటుంది. లైక్స్ తగ్గిపోతున్నాయి అంతేనా? అంత బానే ఉంది. అవునా? మీకు ఎలా అనిపిస్తుంది? నాకెలా అనిపిస్తుంది, అంతా బాగానే ఉంది. అంటే మీరు లైమ్ లైట్ లో ఉండేవారు, ఇప్పుడు మీతో పాటు ఇంకా యాక్టర్స్ తోడవుతున్నారు. అంటే మీరు ప్రతి ఎపిసోడ్ కంటిన్యూస్ గా చూస్తే తర్వాత ఏమవుతుందో మీకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత జరిగే ట్విస్ట్ ఎలా ఉంటాయి. సెన్సిటివ్ గా ఉన్న అక్క పార్వతి నుంచి కాళీమాత అవుతారే ఏంటి? అవుతారు లాస్ట్ లో. అవునా? మీరు చెప్పేశారు, ఇలాంటివన్నీ చెప్తారు. అంటే మా ఆడియన్స్ కి రెచ్చగొట్టేది మీరే ఫస్ట్. లాస్ట్ టైం అలాగే రెచ్చగొట్టారు, ఇప్పుడు కూడా. దట్స్ ది ఎండ్ గోల్ అండి యాక్చువల్లీ. కానీ నేను మీ సైడ్ అండి, మీరు అర్థం చేసుకోండి నా బాధ. నాకు తెలుసు ఆన్సర్స్, నేను రివీల్ చేయలేకపోతున్నానని నా బాధ అంతా. వాళ్ళు నన్ను చేయనీయకుండా కట్టిపడేస్తున్నారు. నందుగారు, ఈసారి మీరైనా చెప్పాలి నాకు, ఏంటి మీ ఇద్దరి మధ్య రిలేషన్? ఇప్పుడు మన సైడ్ అనిపించుకున్నారు కదా, నాకు తెలుసు ఆన్సర్స్ అయినా మీకు చెప్పలేకపోతున్నాను. అంటే నా గెస్ట్లు లాగా కూర్చున్నారు కాబట్టి తప్పట్లేదు ఇంకా. సో చెప్పలేకపోతున్నారు కాబట్టి మేము రివీల్ చేసినంత వరకు కూడా చెప్పొద్దు. మీరు కూడా చెప్పొద్దా? మీరు చెప్పేయచ్చు కదా. లేదు. పోనీ మీ ఇద్దరు ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది అది చెప్పండి నాకు. మీరు చెప్పండి. నేను లాస్ట్ టైం చెప్పాను, అందుకే నవ్వుతున్నారు. ఆవిడ స్మైల్ కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలుసు. ఇంకా అందుకని మీరు ఇంటర్వ్యూ మొత్తం నవ్వుతానంటే ఎలా అండి? అది కూడా చూస్తూ ఉండిపోతారు. అది వేరే. ఎలా ట్రావెలింగ్ స్టార్ట్ అయిందంటే మొత్తం రివీల్ చేసినట్టు అయిపోతుంది కదా, ఇంకా దానికి దీనికి డిఫరెన్స్ ఉండదు. అంటే కపుల్ కి ముందు మీరు ఫ్రెండ్స్ అయ్యి ఉండాలి, అక్కడి నుంచి స్టార్ట్ అయి ఉంటది కదా. సో అది ఎలా మొదలైందని అడుగుతున్నాను. కపుల్ కి ముందు నుంచి అంటే తను ఫస్ట్ నుంచి ఈ ఫీల్డే. అవును. సో నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా తను నాకు తెలుసు. మీరు ఏ ఫీల్డ్ లో ఉండేవారు ముందు? నేను ఏ ఫీల్డ్ కాదు, జస్ట్ కాలేజ్ చదివేదాన్ని. ఓకే. సో నా ఫ్రెండ్ ద్వారా తను నాకు తెలుసు అనమాట. అలా మేమిద్దరం పరిచయమే, ఫ్రెండ్సే. ఇంకా అలా 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 ఫ్రెండ్స్ అయిన తర్వాత కపుల్ అయిన తర్వాత సిరీస్ చేద్దాం అనుకున్నా. కపుల్ అన్నదే కాదా తెలియదు. తర్వాత అది అంటే మాకు ఇప్పుడు ఏంటి, నెత్తిన పొట్టలేదు, మెల్ల చైన్ లేదు. అంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది కదా, ట్రెండ్ మారింది కదా. ఎక్కడ దొరకవు, అస్సలు దొరకట్లేదండి, లిటరల్లీ దొరకట్లేదు. ఇప్పుడు బయటకు వెళ్ళి తాలిబొట్టు ఎవరు వేసుకోరు కదా. ఓకే, మనం కిందకి ఏమైనా చూపించగలమండి? కాల్మెట్లు కూడా వేసుకోరు.
అంతే గైస్, నేను అంతకు మించి మీకేం చెప్పలేను. మేబీ ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా ఉంటున్నారేమో. సో మనం ఆ ట్రెండీ వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు అనుకోవచ్చు. అవునా కాదనేది మాకే తెలుసు, మీకు కూడా తెలుసు. సో నందు గారు, మీ గురించి చెప్పండి. అంటే ఏం చదువుకున్నారు, మీ ఫాదర్ అండ్ మదర్ ఏం చేస్తారు? నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. మా మదర్ హౌస్ వైఫే, మా ఫాదర్ పెయింటింగ్ కాంట్రాక్టర్ అనమాట. ఓ, సో మీరు తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు. మీరు ఈ మధ్య డిగ్రీ పాస్ అవుటా? అవును. ఓకే. అక్కడి నుంచి వెంటనే ఇంటూ యాక్టింగా? అంటే అది అవుతున్నప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. లైక్ నేను రీల్స్ అవి స్టార్ట్ చేయడం అలా. టిక్ టాకా లేకపోతే ఇన్స్టా? లేదు, ఇన్స్టాగ్రామ్. ఇన్స్టా నుంచి స్టార్ట్. టిక్టాక్ అప్పుడు నా దగ్గర ఫోన్ లేదు. ఓ, అప్పుడు మీ దగ్గర ఫోన్ ఉన్నిందా? అయితే ఓకే. అంటే ఈ మధ్య కాబట్టి అప్పుడు టిక్ టాక్ ఉన్నప్పుడు అసలు ఉన్నారా? నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉన్నా. ఓకే, అప్పుడు ఫోన్ లేదు. అంటే అప్పుడు టెన్త్ చదువుని ఉంటుంది అయితే. నా దగ్గర ఫోన్ లేదు. సో యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా ఫస్ట్ నుంచి? అవును. అంటే నాకు ఈ ఫీల్డ్ అంటే ఇష్టం అన్నమాట. ఇష్టం అండ్ ప్లస్ ఫస్ట్ అయితే వద్దనే వాళ్ళు, నాకైతే ఇంట్రెస్ట్. ఇంకా అలా తర్వాత రోషన్ పరిచయం అవ్వడం నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగింది. ఓకే. అంటే తను మోటివేషన్ ఇవ్వడం అలా, సో ఇంకా పెరిగింది, ఇంకా స్టార్ట్ చేసాం, ఇంకా ముందుకెళ్తున్నాం. ఇప్పుడు మారుతున్నాయి కానీ యాక్టింగ్ అంటే బేసిక్గా అబ్బాయిలకి ఇట్స్ ఓకే, వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, పడతారు, లేస్తారు. అమ్మాయిల్ని యాక్టింగ్లోకి ట్రై చేయడానికి పంపించడానికి ఒప్పుకోరు కదా మన ఇంట్లో. మన ఇంట్లో ఒక ఫోబియా ఉంటుంది, అమ్మో అసలు అదంతా మనది కాదు, మనకు అవసరం లేదని ఆల్మోస్ట్ అందరికి ఉంటుంది మన తెలుగింట్లో. మీకు ఎలా ఉండింది ఇన్ ద బిగినింగ్? అంటే మా ఫ్యామిలీ మొత్తంకి ఈ ఫీల్డ్ అంటే ఇష్టం లేదు. ఓకే. బట్ మా ఫాదర్కి మాత్రం అంటే ఈ ఫీల్డ్ అని కాదు, లైక్ ఏదైనా సరే నువ్వు అచీవ్ అవ్వు, నువ్వు సెటిల్ అవ్వాలి. ఇదైనా సరే నువ్వు అచీవ్ అవ్వు, నువ్వు సెటిల్ అవ్వాలి. అంటే ఇందులో నేను స్టాప్ చేస్తా, అందులో నేను స్టాప్ చేస్తాను ఏం లేదు. ఓకే. మా ఫాదరే నన్ను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేశారు. అంటే మా మదర్ సపోర్టే గానీ లైక్ వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే భయం అలా కదా. బట్ ఇంకా మేము స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన అదే సబ్స్క్రైబర్స్ తర్వాత మాకు వచ్చే మంచి కమెంట్స్ చూసి ఇంకా వాళ్ళకి ఇంకా 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 మంచిగా అనిపించింది. ఇంకా ఇంటర్వ్యూ వచ్చింది, సో వాళ్ళు ఇంకా హ్యాపీ. ఓకే. కాదు రోషన్ గారు, అంటే మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా మీకంటే నందు గారికి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు అని? ఏదైనా వీడియోస్కి హెల్ప్ అవుతుంది కదా. అబ్బా, ఇంత కమర్షియలైజ్డ్ అయిపోయారు అసలు మీరు. లిటరల్లీ ఎంత కమర్షియలైజ్డ్. ఎట్లా వచ్చినా పర్లేదు వీడియోస్కి హెల్ప్ అవుతుంది కదా. వీడియోస్కి హెల్ప్ అయితే మాకు హెల్ప్ అయినట్టే కదా. బేసిక్గా నేను ఇట్లా కామెడీ అన్నాను కానీ ఆయన స్ట్రగుల్ మీరు చూడాలనుకుంటే ఇంకొక ఇంటర్వ్యూ ఉంటుంది. ఎన్ని ఇయర్స్ పడి ఉంటారు ఇప్పుడున్న ఆ లైమ్ లైట్లో ఉండడానికి అని చెప్పేసి. సో ఐ కెన్ అండర్స్టాండ్. ఏం జరిగినా అక్కడ ఉండాల్సిందే అని మీరు గట్టిగా డిసైడ్ అయిపోయారు. బిజినెస్ మ్యాన్ డైలాగ్, అది డైలాగ్ వద్దులే, మహేష్ బాబు గారితో ఒక డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందా? ముంబైకి ఎందుకు వచ్చాను. ఇప్పుడు యాక్టింగ్ ఫీల్డ్ లో అలా అంటే తనకి ఇప్పుడు ఫ్యాన్ బేస్ పెరగడం కూడా మెయిన్ రీజన్ రైటింగ్ లోనే ఉంటుంది కదా. సో నేను అనుకోని ఇప్పుడు తనకి ఫాలోయింగ్ పెరిగిపోద్ది అంటే నేను అది రాయలేను, అది రాయకపోతే అది వర్కౌట్ అవుతుంది. అది మీరు రాసే క్యారెక్టర్, ఆవిడ క్యారెక్టర్ చూసి ఫ్యాన్స్ ఉన్నారు. ఆ క్యారెక్టర్ తర్వాతే ఒరిజినల్ నందు, కానీ దానికి ముందు క్యారెక్టరే కదా అంత ఆ క్యారెక్టర్ నుంచి నేను ఇంకా ఈ స్టేజ్కి వచ్చాను. ఆ క్యారెక్టర్ నుంచి నన్ను ఇంకా అలా చేశారు ఇంకా ఇంకా. అది నిజం. కానీ రియల్ లైఫ్ క్యారెక్టర్ని మీరు రాసే క్యారెక్టర్ ఎంతవరకు ఏమంటారు మారుస్తుంది, ఆర్ మేనిఫెస్ట్ చేస్తుంది అనుకోవచ్చు? అంటే మాక్సిమం ఇప్పుడు అక్క చెల్లెళ్ళు చూస్తున్నారు కదా, అక్క చెల్లెళ్ళు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఒరిజినల్ గానే అలానే అనుకుంటారు. ఇప్పుడు క్యారెక్టర్ చాలా మ్యానిపులేట్ చేస్తుంది ఆడియన్స్ ని. ఎగ్జాక్ట్లీ. అక్క చెల్లెలు మధు క్యారెక్టర్, అమ్మాయి పేరు మాధవి, యాక్చువల్ గా ఒరిజినల్ గా మధు అనే పిలుస్తాం. ఓకే. బట్ చాలా మంచి అమ్మాయి తను, బయట మంచి అమ్మాయినా మా అందరికి నెగిటివ్ గా కనిపిస్తుంది. ఇప్పుడు అందరూ తిట్టుకోవడం తప్ప అమ్మాయిని పాజిటివ్ గా చూడలేదు. నేను అనేది ఏంటంటే అలానే వైస్ వర్సా ఆ క్యారెక్టర్ మిమ్మల్ని ఎలా చూస్తుంది అని, మీ జీవితాన్ని, మీరుండే లైఫ్ స్టైల్ని, మీ థింకింగ్ని ఆ క్యారెక్టర్ మారుస్తుందా? అంటే ఒక యాక్టింగ్ క్యారెక్టర్ మీ ఒరిజినల్ లైఫ్ని ఎలా మారుస్తుంది? యా, ఇప్పుడు నేను యాజ్ ఎ హస్బెండ్, యాజ్ ఎ కేరింగ్ హస్బెండ్ నేను అలా ఉన్నాను అనుకోండి, మా ఇంట్లో మా హస్బెండ్ ఇలా ఉంటే బాగుంటది కదా అని కామెంట్స్ వస్తాయి. ఓకే. సో రేపు పొద్దున్న మనం ఆ ట్రాక్ లో వెళ్ళేటప్పుడు ఓకే ఇలా ఉంటే బాగుంటది కదా అనేసి ఉంటుంది. గైస్ ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, మీరు ఎంత వచ్చినా మీరు ఎంత చెప్పినా వాళ్ళు నిజంగా
ఇప్పుడు ఇక్కడ కాన్సంట్రేషన్ పెట్టి వింటుంటే రివీల్ చేయకూడదు అనేసి మేము ఆ విధంగా చెప్తున్నాం. రివీల్ చేయాలనుకుంటే ఇప్పుడు డైరెక్ట్ చెప్పేసేవాళ్ళం. సో ఆ ట్రాక్ లో ఉంటే ఆ ట్రాక్ లో ఉంటే ఇప్పుడు చాలా మంది అలా ఉంటే నచ్చుతున్నారు కదా, మనం అలా ఎందుకు ఉండకూడదు అన్నట్టు మనం ట్రై చేస్తాం కొంచెం. సో ఆ క్యారెక్టర్ మనం అలా మ్యానిపులేట్ చేస్తుంది మనల్ని. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని అంటే మీ ఒరిజినల్ లైఫ్లో మీరు అంతే ఏమంటారు స్వభావం అలాంటి మృదువైన అలాంటి క్యారెక్టరా లేకపోతే ఫుల్ చిల్ గర్ల్ టామ్ గర్ల్ ఆ క్యారెక్టర్? అంటే నేను బోత్ ఉంటాను అన్నమాట. అవునా? ఆపోజిట్ పర్సన్ ఉండేదాన్ని బట్టే కదా మనం ఉంటాం. అంతే. అంటే ఇప్పుడు మీరు చెప్పండి ఎలా ఉంటారు సెట్ లో? ఫుల్ అల్లరి చేస్తారా? ఫుల్ అల్లరి, ఓకే. ఫుల్ గోల, ఫుల్ రచ్చ. ఇంకా యాక్షన్ అనేసరికి ఇంకా షిఫ్ట్. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆనందం ఉంటుంది. అమ్మో ఉసురు వెళ్ళినందు అటు సైడ్ అంటే ఇట్లా మార్చేయగలరా వెంటనే? అంతే మరి. ఇది మహానటి సినిమాలో 2 డ్రాప్స్ రావాలన్నట్టు అట్లా 2 డ్రాప్స్ అంటే 2 డ్రాప్లు రావాలండి కానీ 4-5 డ్రాప్లు అండి పోనండి. కానీ షిఫ్ట్ అయితే ఉంటది, ఎంజాయ్ చేస్తారు మీరుండే విధానాన్ని, సెట్ లో ఉండే ఏమంటారు అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ ని ఎంజాయ్ చేస్తారు అనమాట. వాడన్నిటికీ తలుపుతుంది. నేను చెప్తున్నాను ఆవిడ బదులు ఏంటంటే మీరు తలుపుతారు. నేను ఎలానో నా డైలాగ్ మీరు చెప్తున్నారు కదా ఇంకెందుకని ఏముంటే ఇట్లా జోక్ చేస్తారు, లేదంటే సైలెంట్ గా ఉంటారు పూర్తిగా. ఆయన పాపం ఇబ్బంది పడుతున్నారు, కనిపించలేదు నాకు. అంటే యాక్చువల్లీ వీళ్ళు ఇప్పుడు కొత్తగా వ్లాగ్స్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేశారు కదా, అక్కడ వ్లాగ్ ఒకటి తీస్తున్నారు అనమాట. అది కూడా మీకు కనిపిస్తుంది లేని తర్వాత. సో మీ ఇద్దరు ఇట్లా ఎన్ని ఇయర్స్ అవుతుందో జర్నీ స్టార్ట్ చేసి? ఇప్పుడు మా ఇద్దరం కలిసి జర్నీ స్టార్ట్ చేసి 1 year అవుతుంది, నియర్లీ 1 year అవుతుంది. అంటే ఈ వైఫ్ అండ్ హస్బెండ్ కాకుండా ముందు ఒక 1 year నుంచి తెలుసు, 1.5 year నుంచి తెలుసు కదా. అప్పుడు ఇట్లా అనుకుంటుండే వాళ్ళ ఇది చేద్దాం ఇట్లా? అంటే లాస్ట్ టైం ఒక 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసాం ఇవి కాకుండా. దాని తర్వాత లాస్ట్ ఇయర్ అక్టోబర్లో వైఫ్ అండ్ హస్బెండ్ స్టార్ట్ చేసాం. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి బాగా ఆ తర్వాత అదే ఫుల్ మూవీస్ లాగా కూడా పెడుతున్నట్టున్నారు కదా యూట్యూబ్ లో. అవి కూడా ఫుల్ వర్కౌట్ అవుతున్నాయి. అవి ఫుల్ మూవీస్ లో పెడుతున్నాం, సెపరేట్ కాంటెంట్ కూడా చేస్తున్నాం ఫుల్ లాంగ్ వీడియోస్ కోసం. లాంగ్ వీడియోస్ కి సెపరేట్ షార్ట్ కాంటెంట్ వేరు, లాంగ్ ఫామ్ కాంటెంట్ వేరు. ఓకే. ఇక్కడ పెట్టే ఎపిసోడ్స్ కంటే ముందు అక్కడ ఫుల్ ఎపిసోడ్స్ చాలా పెట్టేస్తున్నారని కూడా ఇక్కడ కామెంట్లు పెడుతున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి, నెక్స్ట్ ఎపిసోడ్ పెట్టండి అంటే యూట్యూబ్ లో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి వెళ్ళి చూడండి అని చెప్పి కొంతమంది రిప్లై ఇస్తారు. యూట్యూబ్ కి ఇన్స్టాగ్రామ్ కి నేను ఒక సర్టెన్ పీరియడ్ స్పేస్ ఇస్తాను అనమాట. సో ఇక్కడ ఆడియన్స్ సెపరేట్ ఉంటారు కదా, అక్కడ ఆడియన్స్ సెపరేట్ ఉంటారు కదా అనేసి. యూట్యూబ్ లో ఆల్రెడీ 22 episodes రిలీజ్ అయిపోయాయి. ఇన్స్టాలో 5th episode అవుతుంది. అదే ఇక్కడ చూడాలనుకున్న వాళ్ళు అక్కడ చూసేసి వెయిట్ చేయలేము అనుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ఆడియన్స్ అక్కడ టర్న్ అవుతారు కదా. సో నందు గారు మీరు చెప్పండి, అంటే ఆ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత మీ లైఫ్ ఎలా చేంజ్ అయింది? ఎలా ఉంది బయట మాట్లాడే తీరు కానీ మిమ్మల్ని చూసే ఆలోచన ఎలా ఉంది, ఎలా మారింది అసలు జనాల్లో? లైక్ అప్పుడు అంటే అందరికీ ఎవరికి తెలియదు కదా. సో అప్పుడు తెలియని వాళ్ళందరూ ఇప్పుడు గుర్తుపట్టి వచ్చి మాట్లాడి వీడియోస్ కోసం చెప్పి ఎలా చేస్తున్నామని, ఇంకా సెల్ఫీస్ అవి తీసుకొని, అంటే మనం నార్మల్గా ఉన్నప్పుడు ఇచ్చే రెస్పెక్ట్ వేరు. బట్ వన్స్ ఇంకా ఫేమస్ అయిన తర్వాత ఆ రెస్పెక్ట్ ఇంకా ఫ్యామిలీలో కూడా మారుతుంది. అవునా? ఇప్పుడు ఇంట్లో మారిందా? యాక్సెప్ట్ చేశారా ఈ యాక్టింగ్ కెరీర్ ని పూర్తిగా? చెప్పాను కదా మా ఫాదర్ ఎక్కువ సపోర్ట్ చేస్తారని. సో నేను మా ఫాదర్తో డిస్కస్ చేసి నేను ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నా అని చెప్తే మా ఫాదర్ ఓకే చెప్పారు. ఓకే. నా గోల్ ఏంటంటే ఇంకా మూవీస్లోకి వెళ్ళాలి, దీంతో ఇంకా మూవీస్లోకి వెళ్ళి ఇంకా అచీవ్ అవ్వాలి, ఇంకా ఫేమస్ అవ్వాలి. ఇంకా మా ఇద్దరు గోల్ అదే, ఇంకా ఫేమస్ అవ్వాలి. అవును. ఎంత ఫేమస్ అంటే దేనికి మనిషి ఆశోదా అంటారు కదా, ఒక లిమిట్ ఉండదు దేనికి కూడా. అంటే వెళ్ళేంత వరకు ఇంత అని ఉండదు, ఎంతవరకు ఉంటే మనకి ఎంతవరకు రాసి పెట్టి ఉంటే అంతవరకు. ఓకే. మూవీస్ లో అయితే కనిపించాలి, అది మాత్రమే ఫైనల్ గోల్. దానికోసమే ఇదంతా కష్టపడుతున్నారు. బట్ ఈ సారీస్ వేసుకోవడం ఎలా ఉంటుంది? ఇదంతా ఒక ట్రెడిషనల్, ఎప్పుడు మీరేమో మోడర్న్ వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు, మరి సిరీస్ లో మాత్రం ఎప్పుడు ట్రెడిషనల్ వైఫే ఉంటుంది. అంటే మోడర్న్ అంటే డ్రెస్సెస్ లో అని కాదు, లైక్ ఈ తాళి బొట్టు, సిరీస్ లో ఇక్కడ బొట్టు తాళి అన్నీ ఉంటాయి కదండి. రిలేటబిలిటీ ఉంటది కదా, ఆ రకంగా అయితే రిలేటబిలిటీ ఉంటది అనేసి. వాళ్ళలో ఇప్పుడు ఆడియన్స్ చూసే వాళ్ళలో సేమ్ నేను కూడా ఇలానే ఉంటా కదా, ఇక్కడ బొట్టు పెట్టుకుంటా కదా, తాళి ఉంటది కదా, సారీస్ వేసుకుంటాను కదా, ఆ రిలేటబిలిటీ ఉంటది అనేసి ఆ రకంగా తయారు చేయడం. అది ఈజీగా ఉంటుందా ఇలా నార్మల్ ట్రెడిషనల్ లేకుండా జీన్స్ షర్ట్ ఇలా? నేను రెండిట్లోని కంఫర్ట్, ఏదైనా కంఫర్టబుల్ గా ఉంటుంది. మీకు మంచి ఏమంటారు పార్ట్నర్ దొరికారండి కదా, ఏ దానికి ఇబ్బంది ఉండదు మీకు.
అంటే నేను వేరే వర్డ్ నార్మల్గా యాక్టర్ అని అందాం అనుకున్నా, యాక్టర్ కాదు పార్ట్నర్ అనాల్సి వచ్చింది.